సాయిబాబా వాటర్ వర్క్ లోపల కోట్లకు ఖర్చు పెడుతున్నాడు అనుకుంటారు. సాయిబాబా కాసు ఒక్కటైనా లేదు అక్కడ. అంత ప్రజలు ఇచ్చినటువంటిది ప్రజలకు పెట్టుతున్నాను. నాకు ఏది నా సొత్తు లేదు. నా సొత్తు ఒక్కటే, అది నా పెద్ద ప్రాపర్టీ. అది ఏమిటి? మా పిల్లలే మా ప్రాపర్టీ. ఆ పిల్లలు నడుచుకుంటే, సరైన ఆదర్శంగా ఉంటుంటే అదే నాకు చాలు. కనుక పిల్లలందరూ కూడాను ఏ విధమైనటువంటి ఆనందంతో, ఉత్సాహంతో ఈ యొక్క ఆటపాటల్లో మీరు ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క బహుమతులు పొందారో, అదే విధంగానే మీ ముందు జీవితం లోపల కూడాను భగవత్ ఆజ్ఞను శిరసా వహించి తద్వారా భగవత్ ప్రీతిని పొంది భగవత్ కటాక్షాన్ని అనుభవించి తద్వారా సుఖశాంతులతో జీవించి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ప్రేమను మాత్రం మీరు మరవకండి. ఈ ప్రేమకు మించిన ధనం మనకు మరొకటి లేదు. ప్రేమ ఎలాంటిదంటే దీనికి విలువనే లేదు. అలాంటి ప్రేమ చేతనే మీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకోండి. సాయిబాబా వాటర్ వర్క్ లోపల కోట్లకు ఖర్చు పెడుతున్నాడు అనుకుంటారు. సాయిబాబా కాసు ఒక్కటైనా లేదు అక్కడ. అంత ప్రజలు ఇచ్చినటువంటిది ప్రజలకు పెట్టుతున్నాను. నాకు ఏది నా సొత్తు లేదు. నా సొత్తు ఒక్కటే, అది నా పెద్ద ప్రాపర్టీ. అది ఏమిటి? మా పిల్లలే మా ప్రాపర్టీ. ఆ పిల్లలు నడుచుకుంటే, సరైన ఆదర్శంగా ఉంటుంటే అదే నాకు చాలు. కనుక పిల్లలందరూ కూడాను ఏ విధమైనటువంటి ఆనందంతో, ఉత్సాహంతో ఈ యొక్క ఆటపాటల్లో మీరు ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క బహుమతులు పొందారో, అదే విధంగానే మీ ముందు జీవితం లోపల కూడాను భగవత్ ఆజ్ఞను శిరసా వహించి తద్వారా భగవత్ ప్రీతిని పొంది భగవత్ కటాక్షాన్ని అనుభవించి తద్వారా సుఖశాంతులతో జీవించి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ప్రేమను మాత్రం మీరు మరవకండి. ఈ ప్రేమకు మించిన ధనం మనకు మరొకటి లేదు. ప్రేమ ఎలాంటిదంటే దీనికి విలువనే లేదు. అలాంటి ప్రేమ చేతనే మీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకోండి. సాయిబాబా వాటర్ వర్క్ లోపల కోట్లకు ఖర్చు పెడుతున్నాడు అనుకుంటారు. సాయిబాబా కాసు ఒక్కటైనా లేదు అక్కడ. అంత ప్రజలు ఇచ్చినటువంటిది ప్రజలకు పెట్టుతున్నాను. నాకు ఏది నా సొత్తు లేదు. నా సొత్తు ఒక్కటే, అది నా పెద్ద ప్రాపర్టీ. అది ఏమిటి? మా పిల్లలే మా ప్రాపర్టీ. ఆ పిల్లలు నడుచుకుంటే, సరైన ఆదర్శంగా ఉంటుంటే అదే నాకు చాలు. కనుక పిల్లలందరూ కూడాను ఏ విధమైనటువంటి ఆనందంతో, ఉత్సాహంతో ఈ యొక్క ఆటపాటల్లో మీరు ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క బహుమతులు పొందారో, అదే విధంగానే మీ ముందు జీవితం లోపల కూడాను భగవత్ ఆజ్ఞను శిరసా వహించి తద్వారా భగవత్ ప్రీతిని పొంది భగవత్ కటాక్షాన్ని అనుభవించి తద్వారా సుఖశాంతులతో జీవించి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ప్రేమను మాత్రం మీరు మరవకండి. ఈ ప్రేమకు మించిన ధనం మనకు మరొకటి లేదు. ప్రేమ ఎలాంటిదంటే దీనికి విలువనే లేదు. అలాంటి ప్రేమ చేతనే మీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకోండి.